అత్తయ్య గారు పెళ్లికి ముందు మీరు నాకేం చెప్పారు? ఏం చెప్పాను? మీ కూతుర్లో చూసుకుంటా అని చెప్పారా లేదా? ఇప్పుడు కూడా నా కూతురులాగే చూసుకుంటున్నాను. మీ కూతురేమో జీన్సులు షార్ట్లు రకరకాలైన మోడర్న్ డ్రెస్లు వేసుకొని తనకు నచ్చినట్టు హ్యాపీగా తిరగచ్చు. నేను మాత్రం ఎప్పుడు చూసినా అయితే సాంప్రదాయంగా చీరలు కట్టుకొని లక్ష్మీదేవి లాగా ఉండాలంటారు. ఎందుకు? మీ కూతురు మాత్రం పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో అందరితో హ్యాపీగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకోవచ్చు. నేను మాత్రం పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో అసలు ఎవరితోనూ మాట్లాడకూడదు అంటారు. ఎందుకు? నాకేమో సాంప్రదాయాలు శాస్త్రాలు సాంప్రదాయాలు శాస్త్రాలు అంటారు. మరి మీ కూతురికి ఏ సాంప్రదాయాలు లేవు శాస్త్రాలు లేవు, ఎందుకు? అంటే నా కూతురు జీన్స్ వేసుకుంటుందా? వేసుకుంటే వేసుకొని అది పెళ్లి చేసుకొని రేపు అత్తారింటికి పోయేది. పోతే గీతే వాళ్ళ అత్త మామల పరుగు పోయిద్ది, లేదా వాళ్ళ మొగుడు పరుగు పోయిద్ది. నాకేంటంట ఇంకేముంది, పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంది. మాట్లాడుకొని మన సొమ్మేం పోతుంది? వాళ్ళందరూ మాట్లాడి దాని జీవితమే అది నాశనం చేసుకుంటుంది. కానీ నువ్వు మా ఇంటి మహారాణివి, మహాలక్ష్మివి. వాళ్ళ మాటలు వీళ్ళు మాటలిని నీ జీవితం ఎక్కడ పాడు చేసుకుంటున్నానని ఎవరు మాట్లాడొద్దామని నీ మంచి కోసం చెప్తున్నాను. ఇంక శాస్త్రాలు సాంప్రదాయాలు అంటావా? నువ్వు ఈ ఇంటి దేవతవి. శాస్త్రాలు సాంప్రదాయాలు నువ్వు పాటించావనుకో 10 మంది నిన్ను గౌరవిస్తారు. అది చూసి మేము ఆనందిస్తాము. నువ్వు ఈ ఇంటి అభివృద్ధి చేసేదానివి, అలాగే పరువు ప్రతిష్టలు కాపాడేదానివి. అందుకే 10 మంది ఎవరు నిన్నేమనకుండా ఉండాలని, నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలని నీకు చెప్తున్నాను. ఇంకా నా కూతురు సంగతి అంటావా? అది ఎక్కడన్నా పాడైపోని పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోయేది. దాని ఇష్టం, దాని అత్తగారి ఇష్టం. మధ్యలో మనకెందుకు?